నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితేనేమో లీక్ చేసిన వాళ్ళని వెంటనే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, సిబిఐ దర్యాప్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హషప్ చేయలా, ఓపెన్గా ఫోకస్డ్గా చేశారు. అయినా సరే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ, ఏఐఎస్ఏ నేహా బోరా, జార్ఖండ్కి అయితే కాక్రోచ్ పోలా, నేహా పోయి ఇంకు చెల్లించుకుని అక్కడ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, పరీక్ష ఏజెన్సీని రద్దు చేయాలని. అంతే తప్పించి అక్కడ మంత్రి రాజీనామా కాదు. ఎందుకని? అక్కడ వామపక్ష కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ మంత్రి రాజీనామా చేయగల. ఢిల్లీలో నీటికి సంబంధించి అయితే రాజీనామా చేయాలి. అదొక డబుల్ స్టాండర్డ్ వాళ్ళదంతా కనబడతానే ఉంది. ఇప్పుడు మరొకటి, నిన్న అక్కడ అదే అడిగారు అనమాట. నువ్వు ఆజాదీ నినాదాలు ఎందుకు చేస్తావు అంటే, ఆజాదీ అంటే స్వతంత్రం, నేను పేదరికం నుంచి ఆజాదీ కోరుకుంటున్నానంటే మరి ఉమర్ ఖలీద్ కోరుకుంటున్నది ఆ ఆజాదీ కాదు కదా. వాడు కోరుకుంటున్నటువంటి ఆజాదీ కాశ్మీర్కి ఆజాదీ, అంటే కాశ్మీర్ విడిపోవాలని, ఈశాన్య రాష్ట్రాలకి ఆజాదీ, ఈశాన్య రాష్ట్రాలు విడిపోవాలని, అట్లాగే 7 సిస్టర్ స్టేట్స్కి ఆజాదీ, అంటే 7 ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు దాన్ని 8 అని అష్టలక్ష్ములు అంటారు నరేంద్ర మోడీ, అవి విడిపోవాలని. అంటే మరి అట్లాంటి వాడి నువ్వు ఎలా సమర్థిస్తావు? నీతో పాటు వచ్చిన వాళ్ళు ఎట్టా సమర్థిస్తారంటే నోరు మెదపుతావు.